తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఇవాళ పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు, ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణ కోసం 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 1547 మంది ఏఆర్ఓలు, 9560 మంది పీఓలు, 31428 మంది ఓపీఓలు పనిచేయబోతున్నారు. ఇక మొత్తం 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో మొత్తం 52,43,023 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది. ఇక మహిళా ఓటర్లు చూస్తే 26,80,000 మంది. ఇతరులు 640 మంది ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ 137, అలాగే కౌంటింగ్ సెంటర్లను 136ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఫలితాలు ప్రకటించిన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇక వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 16నే జరగబోతుంది. ఇక అదే రోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2569 వార్డులకు ఇవాళ పోలింగ్ జరగబోతుంది. 9 మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ నుంచి 2358 మంది, బీఆర్ఎస్ నుంచి 2478 మంది, బీజేపీ నుంచి 2252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లోని 412 వార్డులకు గాను ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్స్ లో 2 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక ఈ కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ నుంచి 410, బీఆర్ఎస్ నుంచి 401, బీజేపీ నుంచి 382 మంది సహా మొత్తం 2,225 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 1302 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1926 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలు మోహరించారు. ఇక పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు.